ఇక డీటెయిల్స్ చూస్తే భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతతో భవిష్యత్తు తరాలకు తెలిసేలా కృషి చేస్తున్న జై ద్వారకా క్యాంపెయిన్ వ్యవస్థాపకులు రవీంద్రజిత్ కు 2 ప్రపంచ రికార్డులు దక్కాయి. శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగర చరిత్రను ఏఆర్ మొబైల్ మూవీ సర్వీస్ ద్వారా ప్రజలకు చేరువ చేసిన రవీంద్రజిత్ కు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మెడల్స్ అందజేశారు. హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ లో ఏర్పాటు చేసిన స్టాల్లో వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రజిత్ మాట్లాడుతూ జై ద్వారకా క్యాంపెయిన్ ద్వారా పురాణ ప్రఖ్యాతగాంచిన సముద్ర ద్వారకా వారసత్వాన్ని ఆధునిక డిజిటల్ కథల రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా మేము సముద్ర ద్వారకా అనే కాన్సెప్ట్ని ఏఆర్ హంట్ ఫర్ సముద్ర ద్వారకా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఇది 6th ఆర్గనైజేషన్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చి ఈ ఏఆర్ మూవీ సిరీస్ అనేది జై ద్వారకా ఏఆర్ మూవీ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. 8 ఎపిసోడ్స్లో మేము శ్రీకృష్ణ భగవంతుని యొక్క చరిత్ర, ద్వారకాకు సంబంధించిన చరిత్రని మేము ప్రదర్శించడం జరిగింది. సో ఈ ఆలోచన మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, సముద్ర గర్భంలోకి మోడీ గారి తర్వాత నేను జలజప దీక్ష చేసి 2024లో డిసెంబర్లో సముద్ర గర్భంలోకి వెళ్ళి జలజప దీక్ష చేసిన క్షణాన నాకు ఒకటే అక్కడ చూసిన ప్రదేశంలో రాళ్ళు కానివ్వండి, అక్కడున్న శిల్పాలు కానీ కనిపించడంతో ఆ శిల్పాలు మోగపోయి ఉన్న విధానంలో అవి ఎలా మాట్లాడగలవు, అవి వాటిలోని దాగి ఉన్న కథనం ఎలా తెలుస్తుంది మనకి అనే ఒక ఆలోచన పుట్టుకు రావడంతో అక్కడి నుంచి వచ్చిన ఈ ఆలోచనే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా ఈరోజు మీ అందరికీ మేము ప్రదర్శిస్తున్న జై ద్వారకా ఏఆర్ మూవీ సిరీస్ యొక్క ఆలోచన. అది మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఏఆర్ మూవీ మొబైల్ థియేటర్ అనేది మేము సృష్టించడం జరిగింది. సో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మమ్మల్ని గుర్తించి 2 వరల్డ్ రికార్డ్స్ ఇవ్వటం చాలా ఆనందకరంగా ఉంది. సో మధురలో అంతులేని యుద్ధంలో ప్రజల శాంతి భద్రతల ప్రమాదంలోపై అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక మహానిర్ణయం తీసుకుంటారు. శత్రువులకు అందని ధర్మానికి నిలయమైన ఒక కొత్త ప్రసాదాలు, విశాల మార్గాలు, ఉద్యానవనాలు, తుఫాన్లను తట్టుకునే నిర్మాణం. సముద్రం వెనక్కి తగ్గింది, భూమి పైకి. భారత ఆత్మకు సాక్ష్యం. జై అది ద్వారక. ఈరోజు కూడా సముద్ర గర్భంలో రాళ్లతో నిర్మించిన గోడలు, చదునైన వీధులు, స్తంభాలు మరియు ఇవి సహజ రాళ్ళు కావు. ఇవి మానవ వస్తు పరిశోధనలో గుర్తించిన ఈ నిర్మాణాలు ప్రాచీన భారతీయులు ఎంత అభివృద్ధి చెందిన నగర నిర్మాణ జ్ఞానం కలిగి ఉన్నారో. వరుణ దేవుడి వాగ్దానం. శ్రీకృష్ణుని అవతారం ముగిసిన తర్వాత ద్వారక భూమిని మళ్లీ సముద్రానికి అప్పగిస్తానని వరుణుడు ఇచ్చిన మాట. రెండవది గాంధారి శాపం. యాదవ వంశం తమ అహంకారంతో మీ